అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు దేవుడి సన్నిధిలోని ఇలాగ మనం కూడుకొని దేవుడిని వేడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నవి మనం హృదయపూర్వకంగా విందాము, ఆ విధంగా మనం ప్రార్థిద్దాము, దేవుడి కార్యాలు మనం చూద్దాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది 7 అనే సంఖ్య కొరకు దేవుడు గత రాత్రిలో నాకు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తెలియపరిచాడు. 7 అనే సంఖ్య, 7 అనే సంఖ్యలోని ఎంత సమృద్ధి ఉంది, ఆ ఒక 7 అనే సంఖ్యలోని ఎన్ని అద్భుతాలు జరిగాయి అనేది దేవుడు నాకు కొన్ని మాటలను బయలుపరిచారు. ఆ మాటలను మధ్యకు తీసుకొచ్చాను. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులు, మరి గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, సంఘ బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అయితే వాక్యము 1 రాజుల్లోని మనకు కొన్ని మాటలు కనబడుతున్నాయి. 1 రాజులు 18:42. సెలవులైనా బైబిల్ అయినా చేతిలో పట్టుకుంటే మీకు కొన్ని మాటలు అర్థమవుతాయి. చూడండి, పట్టుకోండి. అయితే దేవుని యొక్క బిడ్డలుగా 18:42లో ఒక మాట మనకు కనబడుతుంది. ఆ 42లోని ఏం మాట కనబడుతుందో చదువుదాం. ఆహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మొక్కము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక యొక్క పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపుకుంటున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పాను, వారిని పంపాను. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక మాట కనిపించింది. ఏమని? మరి ఏలియా గారు ఆ ఒక నేల మీద ముఖం పెట్టుకొని మోకాళ్ళ మధ్యలో ఆయన ఉండి అక్కడ ప్రార్థన ఆయన మొదలు పెట్టాడు. ప్రార్థన అతను మొదలు పెట్టినప్పుడు అక్కడ దాసుని పిలిచి చెప్తున్నాడు. ఏమనంటే, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడుము, మరి అక్కడ మేఘం అనేది దిగుతుంది. అంతకు ముందు చదువుకున్న దాంట్లో ఏముందని అంటే 41లో పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకున్నాడు. నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో పెట్టడం అంటే మరి ఆయన దేవునితోటి ప్రార్థనలోని గడిపే సమయము. మోకాళ్ళ నుండి అతను ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే శత్రు సైన్యము సమూహము కూడా మరి హతమార్చడానికి అక్కడ వారి ప్లాన్లు కలిగి ఉన్నారు. కాబట్టి ఈయన ఆ ఒక వర్షము రాబోతుంది, ధ్వనిస్తుంది, నేను విన్నాను అని చెప్పి ఆ ప్రవక్తికి చెప్పినప్పుడు ఆ ప్రవక్తికి వెళ్ళి నువ్వు ఆహాబుకి వెళ్ళి నువ్వు భోజనం చేసి నువ్వు సిద్ధపడు వెళ్ళు అని చెప్పినప్పుడు ఈయన మోకాళ్ళ మీద ఉండి కర్మేలు పర్వతం దగ్గర ఆ ఒక ముఖాన్ని మోకాళ్ళలో పెట్టుకొని దేవునితో ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. అయితే వర్షమని అతను సూచించాడు. ఏలియా గొప్ప దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడిన వాడు. ఆ వర్షాన్ని సూచించి చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఆ పైకి ఎక్కి నువ్వు చూడు అని చెప్పినప్పుడు, అయ్యా ఇక్కడ ఏ మేఘము కూడా లేదు అని చెప్తున్నాడు. ఒకసారి వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు, 3 సార్లు వెళ్ళాడు, 4 సార్లు వెళ్ళాడు, 5 సార్లు వెళ్ళాడు, 7వసారి అక్కడ చదువుకున్న దాంట్లో ఏముంది? 7 సంఖ్య మనకు ఒకటి కనబడుతుంది. 7వ మారు చూశాడట. చూడండి, మనం ఏదైనా పని చెప్పినప్పుడు ఒకసారి వెళ్తాను, 2 సార్లు వెళ్తాను, 3 సార్లు వెళ్తాను, అంతకు మించి నేను వెళ్ళను. 7లో ఏంటుంది?
7లోని సమృద్ధి ఉందా? ఏమైనా చెప్తే పిల్లలు తిరిగి మనతో మాట్లాడతారు. ఏమంటే ఒక్కసారి 2 సార్లు అమ్మా, ఇన్ని మార్లు నేను వెళ్ళలేను చెయ్యలేను అంటాం. కానీ ఇక్కడ ఏలియా చెప్పాడు ప్రవక్తకి, నువ్వు వెళ్ళి చూడు, 7వ మారు కూడా చూడు అన్నాడు. అంటే అప్పటికి అతను 6 ట్రిప్పులు అయిపోయాయి. వెళ్ళడం రావడం చూడడం, వెళ్ళడం రావడం చూడడం, 7వ మారు వరకు ఓర్పుతో అతను వెళ్ళి చూశాడు. అంటే ఏలియా 7వ మారు కూడా నువ్వు చూడని చెప్పిన మాట, ఆ 7లో ఉన్న సమృద్ధి ఇతని మాట మరి నమ్మినట్లుగా దేవుడు అక్కడ కార్యం చేశాడు. నిజమేనయ్యా, 7వ మారు నేను చూస్తుండగా చెయ్యంత ఎత్తున మేఘం లభిస్తుంది. వర్షపు ముందు సూచించింది ఏంటంటే మేఘం. మేఘం రాగానే ఇప్పుడు మన బాలకొలస మన కొలస అంతా ఇక్కడ ఏం చేశారంటే చుట్టుపక్కల ఏం వేశారు? జొన్నలు. ఏమేశారు? జొన్న పెక్కలు వేసుకొని ఎండబెడతా ఉన్నారు. చుట్టుపక్కల కూడా ఈ ప్రాంతం అంతా జొన్న పెక్కలే. సంవత్సరం అయ్యేసరికి మనకి ఆ ఒక్క జొన్న పెక్కలు ఎండేసుకున్నప్పుడు ఏం చూస్తారు? గబగబ చీట్లు చూస్తారా? మేఘాన్ని చూస్తారా? మేఘం వచ్చిందిరా, ఇవన్నీ మనం కప్పడము, ఎత్తుకొని పట్టుకెళ్ళిపోవడం చెయ్యాలనుకుంటారు కదా. అలాగే ఆ రోజుల్లో కూడా ఏలియా ఆ వర్ష ధ్వనించడం చూశాడట. చూసి ఈయన గబగబగా కరిమేలు పర్వతం దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయన ప్రార్థిస్తుండగా, నీకు ఇంకా కొద్దిసేపట్లో వర్షము వచ్చే సూచనలు నాకు కనబడుతున్నాయి అని ఆ ఒక్క ప్రవక్తకి పిలిచి వెళ్ళి చూడమని చెప్పినప్పుడు అతను ఫస్ట్ వెళ్ళాడట. 42 మనం చదువుకున్నాం కదా. ఆహాబు భోజనము చేయబోయే కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని, తరువాత అతడు తన దాసుని పిలిచాడు, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక యొక్క పార చూచి ఏమీ కనబడలేదనగా అతడు యొక్క 7 మార్లు పోయి చూడమని చెప్పాను. ఇక ఇసుక పెట్టకు, 7 మార్లు కూడా వెళ్ళి చూడు. 7వ మారు అతడు చూచి, ఇదిగో అదుగో మనిషి చేయి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది. అప్పుడు ఏలియా అంటున్నాడు, అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపుకుంటున్నట్లు నీ రథములు సిద్ధం చేసుకో అని చెప్తున్నాడు. వర్షం కొన్నిసార్లు అనుకుంది చేయనివ్వకుండా ఆపుతుంది కదా. కాబట్టి నువ్వు వర్షం ఇంక రాకమునిపై నువ్వు సిద్ధం చేసుకో రథమునని ఏలియా చెప్పాడు ఆహాబుతోటి. అయితే ఆహాబు కంటే ఏలియా ముందు పరుగులు ఎత్తుకొని వెళ్ళగలిగిన శక్తి దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఇంకా అలా మనం చదువుకుంటుంటే కొన్ని మాటలు అక్కడ కనబడతాయి. ఒక్క మాటల్లోని ఆ 7 అనే సంఖ్యలోని మనకు కనబడుతుంది సమృద్ధి. 7వ మారు చూడగానే ఆ మేఘం రావటము, ఆ వర్షం రావటము, ఇదంతా కూడా సూచన. ఒక ప్రవక్త, ఒక దైవ బిడ్డడు, దేవుడు సేవకుడు చెప్పిన మాట అక్కడ దేవుడు నెరవేర్చాడు. అయితే 7వ మారు కూడా అతను చూడకుండా ఒక 5-4 సార్లు చూస్తే అతను ఆ అనుభవం చూడగలరా? ఆ అనుభవాన్ని ఈరోజు మనం చదువుకోగలమా? దేవుడు మరి ప్రవక్త మాటగా ఆయన లోపడ్డాడు. 7వ మారున ఆ ఒక్క మేఘాన్ని చూడగలిగాడు. అయితే ఈయన కూడా నాకు ఆ ఒక మరి ఏలియా అందరికంటే ముందు చెప్పాడు, వెళ్ళమన్నాడు. ఆహాబు రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్ళిపోయిన యెహోవా హస్తము ఏలియాను బలపరిచిన అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమున వద్ద వచ్చాను. అతని కంటే ఇతనే ముందు ప్రార్థన చేసిన అతనే ముందుగా పరిగెత్తి వెళ్ళడానికి దేవుడు అతన్ని బలపరిచాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్న వాటిని మనము గట్టిగా పట్టుకొని ఆయన కార్యాలను మనం బలంగా చెయ్యాలి, ముందుకు సాగిపోవాలి. అయితే ఇంకా అక్కడ చదువుతుండగా 19వ మాట కనబడుతుంది. ఏలియా చేసినది అంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలను అందరిని చంపించి సంగతి ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా, మరి యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకని ప్రాణం వలె చేయగల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక వృక్షం కింద కూర్చుండి, మరణ అపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాను. ఎంత చక్కటైన ఆ ఒక ప్రార్థన చూడండి. అంటే ఇక ఈమె మనల్ని హతమారుస్తానని చెప్పింది కదా, ఆమె చేతిలో చనిపోయిన కంటే దేవుని దగ్గరికి వెళ్ళి నేను
ఈ ప్రాణము నాకు నువ్వు తీసుకొని ఆయనని అడుగుతా ఉన్నాడు. అతను ఉండాలి. అతనికి 7,000 మంది సపోర్ట్ దేవుడు ఇచ్చాడు. కార్యక్రమంలో చదువుతుంటుండగా కొన్ని మాటలు మనకు కనబడతాయి. 7,000 మంది సపోర్ట్ కూడా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి ఒక 18లో ఆయన ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఇంచక నోటితో వారిని ముద్దు పెట్టుకుని నుండి 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతని షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. దేవుని బిడ్డలుగా ఈరోజు మనం చదువుకునే మాటల్లో దేవుడు మరి 7 సంఖ్యలోని ఏలియా ఆ ఒక అద్భుతాన్ని చూపించాడు. ఆ ఒక ప్రవక్త చాలా ఆనందించాడు. నిజమే, నేను ఇసుకగా 7 మార్లు చూశాక నిజంగా మేఘాన్ని నేను చూడగలిగాను. ఆయన అన్ని మాట నెరవేరబడింది. ఆయన ఎవరు? దేవుని యొక్క ప్రవక్తే, దేవుని యొక్క మంచి సేవకుడు, మంచి పేరు కలిగిన వాడు. అలాగే చదువుకున్న దాంట్లో కొన్ని మాటలు మనకు కనబడుతుంటాయి. మరి మొదటి రాజులు, ఇప్పుడు మనం మొదటి రాజుల్లోని 18 ఈ ఒక్క మాటలు చదువుకున్నాము. రెండో రాజు చూసుకుంటుండగా ఇక్కడ మనకు ఒకరు కనబడతారు. ఈ రెండో రాజులో సిరియా రాజు కనబడతాడు. ఈ సిరియా రాజు ఎవరంటే చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు, ఊరికి గొప్ప రాజు. అతనికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చాక ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎంతవరకు ఏలియా 7 అనుభవాలు మనం చూసాం. ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా 2వ రాజు 5:10లో ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు వద్దు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పశువుల దేహం వలె అతడు శుద్ధుడాయను. ఎవరంటే? సిరియా రాజు. ఈ యొక్క ఎలీషా ఎవరంటే దేవుని యొక్క సేవకుడు. ఎలీషాకి వర్తమానం వెళ్ళింది, ఇదిగో సిరియాలో ఉన్న రాజుకి కుష్ఠరోగం వచ్చింది, దేహం అంతా పాడైపోయింది అన్నప్పుడు మరి ఒక ఎలీషా ఏం చెప్పాడంటే దగ్గరికి వెళ్ళి నన్ను ముట్టి అతను ప్రార్థనైనా చేయలేదు, నా దేహం ఎక్కడ పాడైందో అక్కడైనా ముట్టలేదు, అక్కడి నుండే చెప్పేశాడు. ఆయన చెప్పిన నదికి వెళ్ళి వెళ్ళాలా, యోర్దాను నదికి వెళ్ళాలా, అనేకమైన నదులు ఉన్నాయి, నీళ్ళు మునగొచ్చు కదా, ఎందుకంటే రాజు కదా కొంచెం ఆ ఒక ఇది ఉంటుంది అనమాట, పవర్. అలాగన్నప్పుడు మరలా ఆయనకు ఒక వర్తమానం వచ్చింది. అలా కాదు, ఎలీషా చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీకు ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ మనసును రాజు గర్వించకుండా మనసును తగ్గించుకొని మరి ఎలీషా చెప్పినట్లుగా యోర్దాను నదికి వెళ్ళాడు, మునిగాడు. 7 మార్లు మునిగాడు. 7 మార్లు మునిగినప్పుడు అతను దేహం ఎలాగైపోయిందంటే పసిపిల్లల దేహం వంటి దేహం అయిపోయిందట. ఎంత అద్భుతం! 7 సంఖ్యలో చాలా మంది 7 సంఖ్యలో ఏమంటారంటే 7 కాకొద్దు, 7 అని పిలవద్దు, 7 అనే రోజు చేయకండి, 7 అంటే ఏడుచుకోవడమని, 7 అంటే దరిద్రమని. ఎందుకంటే మా సహవాసంలోనూ కూడా నేను క్రైస్తవురాలని, నేను ఒక దైవజనురాలు అయినప్పటికీ నా ఒక స్నేహితులేనా, నా ఒక బంధువులేనా, మరి ఇంకా నా క్లాస్మేట్ అయినా అందరూ హిందువులే. నా క్లాస్మేట్ అందరూ నేను ఒక్కరితోనే క్రైస్తవురాలని, బంధువుల్లో కూడా నేను ఒక్కరితోనే క్రైస్తవురాలని. అంటే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నా కుటుంబంలో నుండి కూడా నేనే క్రైస్తవురాలని. అయితే ఇప్పుడు అలాంటి స్థలాల్లో నేను ఉన్నప్పుడు వారు 7 కోసము రకరకాలుగా మాట్లాడతాడు. 7 అని పలకూడదు, 7 అనే రోజు మొత్తాలు పెట్టకూడదు, 7 అనే రోజు ఎక్కడికి ప్రయాణాలు చేయకూడదు, 7 అనేది దరిద్రం, రకరకాలుగా వారి మధ్యలో నేను ఉన్నప్పుడు వింటూ ఉంటాను. విన్నప్పుడు 7కి సంబంధించిన మెసేజ్ మీకు చెప్తాను. ఇంతకు ముందు ఒకసారి 3 సంవత్సరాల క్రితము కొన్ని మెసేజ్ 7కి సంబంధించినవి చెప్పాను. మరి పరిశుద్ధాత్మదేవుడు మరలా ఈ 7 సంబంధించిన మెసేజ్ మరలా నాకు ఈరోజు ఇచ్చాడు. అయితే ఆ ఒక్క ప్రజల్లో 7 అనేది సంపూర్ణ సంఖ్య, 7 అనేది చాలా అద్భుతం చేసే సంఖ్య అనేది ప్రజలు తెలుసుకోవాలి కాబట్టి దేవుడు బయలుపరిచాడు ఈరోజు. అయితే నాకు స్నేహితులైన బంధువులైన నా యొక్క క్లాస్మేట్ అంతా కూడా మేము అందరం ఒకరోజు కలిసి ఒక స్థలం దగ్గర మరి అంతా కూడా మీటింగ్లో కూడుకున్నాము. అయితే వారు అన్నారు, మేము పిలిచిన దగ్గరికి వచ్చి నువ్వు ఒక ఫోటో దగ్గర నిలబడాలన్నారు. అదంతా గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర నిలబడి ఫోటో తీసుకున్నప్పుడు నేను అన్నాను, మరి నేనైతే ఆ స్థలం దగ్గరికి రాను, మిమ్మల్ని నేను ప్రేమించాను కాబట్టి మీరు పిలిచిన దగ్గరికి వచ్చాను, ఈ స్థలం దగ్గరికి నేను రాను, దేవుడి మాటకి నేను లోబడాను అన్నప్పుడు వారందరూ కూడా సరే అని సమ్మతించారు. అయితే 7 విషయంలో కొన్నిసార్లు మీరు చెప్పాలి, మీరు 7 అనేది మీరు
టెన్షన్ పడకూడదు, 7లో దేవుడు సమృద్ధిని ఇచ్చాడని చెప్పి వారికి నేను ఒకరోజు శుభార్త చేశాను. ఇలాగే వారు కూడా నా యొక్క మెసేజ్లు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. 7 అనుభవము చాలా ఆశీర్వాదం, చాలా మందికి అది తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు 7 అనే దాంట్లో ఏలియా, ఎలీషా అద్భుతాలు మనం చూసాం. ఇంకా అంతకుముందు దేవుడు చేసిన అద్భుతం కూడా మనం చూడాలి. ఇంకా యెహోషువ విషయంలో దేవుడు కార్యం చేశాడు, ఎరుకో గోడల విషయంలోనే. కాబట్టి 7 అనేది మనము చాలా చిన్నగా మాట్లాడకూడదు. 7లో సమృద్ధి ఉందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంచె దినాల్లోని చాలా మంది అన్య జనాంగంలోని 7 అనే సంఖ్య అంటే చాలా అబక్క పడతారు, ఉలుక్కు పడతారు. కాదు, 7 అనే సంఖ్యలో దేవుని యొక్క సమృద్ధి ఉంది. చూసుకుందాం. ఏం చదువుకున్నామంటే, పసిపిల్ల దేహం వలె అతడి దేహం శుద్ధి అయిపోయింది. కుష్ఠరోగం ఎంత వర్షం పడదంటే ముక్కలు ఊడిపోతే అసహించుకుంటారు. అలాంటిది యోర్దాను నదిలో 7 మార్లు మునుగు ఎలీషా ద్వారా ఆ మాటను అతనికి తెలియపరిచిన తర్వాత అతను ఆ మాటకు లోబడి 7 మార్లు అని మునిగాక 7వ మారు అతని దేహం పసిపిల్ల దేహం అయిపోయింది. అంటే అక్కడ రోగము పోయింది. మరి ఆది కాండంలోని దేవుడు స్టార్టింగే ఆది కాండంలో పెట్టాడు. మధ్యలో మనం వచ్చాం, ఏలియా, ఎలీషా, యెహోషువ ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆది కాండంలోని స్టార్టింగ్లోనే దేవుడు ఏమని పెట్టాడో చదువుకుందాం. ఆది కాండము 2:3. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచి అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 1, 2, 3, 4, 5, 6 అన్ని చేసుకొచ్చాడు దేవుడు. 7వ దగ్గరికి వచ్చినప్పటికీ 7వ దినం ఏమంటున్నాడు? ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. 7వ దినము అంటే 7వ సంఖ్య ఆశీర్వాదము, పరిశుద్ధపరచడం. ఆది కాండంలోనే దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ప్రతిరోజు దేవుడు చేశాడు. 7వ దినం కూడా దేవుడు చేసి మరి ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్లుగా 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. అంతేకాదు యెహోషువ తీసి చదువుకుందాము. యెహోషువ 6లో ఒక మాట మనకు కనబడుతుంది. ఎప్పుడు మనం చదువుకున్న మాటే 6:4. అలాగూ 6 దినములు చేయించు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరల ఊదవలను. 7 యాజకులు ఉండాలి. 7 రోజులు ఆ పట్టణం చుట్టూరు తిరగాలి. యెహోషువకు ఆ వర్తమానం దేవుడు తెలియపరిచాడు. యెహోషువ ఆ ఒక ప్రజలను పట్టుకొని ఆ ఒక స్థలము ఆ చుట్టూరు ఎరుకో గోడలు కూలాలంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు కాదు, 7 రోజులు. 7 రోజులు కూడా అతను ఎరుకో గోడల చుట్టూరు కూడా తిరిగి 7వ రోజున 7 సేవకులు బోరధ్వనులు పట్టుకుంటూ ఆ ఒక్క దేవుని నామాన్ని గణపరుస్తున్నప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి. 7వ దినమున ఎవరు కూడా చేయలేని అద్భుతం అక్కడ దేవుడు 7వ దినమున ఆ ఒక కార్యక్రమం చేశాడు. మరి ఎరుకో స్థలం అంతా కూడా దేవుని ప్రజలది. వారు స్వతంత్రించుకున్నారు. వారందరినీ ఒక దినమే 7వ దినమే దానిపైన వారందరూ కూలిపోయినట్లుగా ఆ ఎరుకో గోడలు దేవుడు పడగొట్టేశాడు. అంత అద్భుతము దేవుడు చేశాడు. యెహోషువ 7 ప్రవక్తలు పట్టుకొని అక్కడ కార్యక్రమం జరిపించాడు. అంటే 7 సంపూర్తి, 7 దేవుని యొక్క సంకల్పము మనం చెప్పుకుంటున్నామంటే ఈరోజు 7ని మనము ఒక వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. 7వ సంఖ్య కూడా సమృద్ధైన సంఖ్య. ఎరుకో గోడలు 7వ రోజున కూలబడ్డాయి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు తిరిగారు. కానీ 7వ రోజు బలం దేవుడు ఇచ్చాడు. 7వ దినం ఉపవాస ప్రార్థన. మరి దేవుడు మా కుటుంబంలో అద్భుతం చేశాడు. అలాగే దేవుని ప్రజలమైన మనం నేర్చుకోవలసింది 7వ మాట. యేసు ప్రభు గారు 7 మాటలు పలికారు. ఏమంటే 8, 9, 10 మనం చదువుతున్నామా? 7 మాటలు దేవుడు పలికాడు. 7 మాటలు దేవుడు పలికినప్పుడు ప్రతి బిడ్డ కూడా శ్రమదినాల్లో ఆ సిలువ వేసిన ఆ దినము గుడ్ ఫ్రైడే రోజు 7 మాటల ప్రత్యేకత ఏంటని తెలియని వారు అడుగుతారు, తెలియని వారు తెలుసుకుంటారు మందిరాలకు వెళ్ళినప్పుడు. 7 మాటలు అనగానే మొట్టమొదటిగా తండ్రి మీరు ఏం చేయించున్నారు, మీరు ఎరుగారు, వీళ్ళు క్షమించు. 2వదిగా పరదేశంలో నేడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. 3వదిగా అమ్మ ఇదిగో నీ కుమారుడు. 4వదిగా ఏలి లామా సబక్త. 5 దప్పుకొనిచున్నాను. 6 దేవుని ఆత్మకు మరి ఆయన ఆత్మ దేవునికి అప్పగిస్తున్నాడు. మరి 7వ మాట దగ్గరికి వచ్చినప్పటికీ మరి ఆయన ఆత్మ తండ్రి చేతికి అప్పగించుకున్నాడు.
ఇలాగా 7 మాటలు సమృద్ధి అయిన మాటలు. దేవుడు 7 మాటలు పలికాడు సిలువలో. ఆ 7 సమృద్ధి. చాలా మంది సమృద్ధి లేదు 7వ మాట అనుకుంటారు, కానీ దేవుని యొక్క మాటలో మనం చూసుకుంటే 7 మాటలు దేవుడు సిలువలో పలికిన ఆ 7 అనే సంఖ్యలో దేవుడు మరి మనకు విలువను పెట్టున్నాడు. అయితే 7లో నేను అంతకుముందు 50 రోజులు 61 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నేను విజయం అనేది ఆ టైంలో మేము అనుకునేది ఆ టైంలో అవ్వకపోయినప్పటికీ దేవుడు ప్రణాళిక ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలు ప్రతి ఎన్ని రోజులు చేసిన దేవుడు ఆలకిస్తాడు ఉపవాస ప్రార్థనలు అనే శక్తి ఉంది. అయితే ఒకరోజు బాబుగడు ఒక ఉద్యోగ సమయంలోని 7 దినములు ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు నాకు ఆ ప్రేరణ ఇచ్చినప్పుడు 7 దినములు నేను 3 రోజులు చేశాను, 4 రోజులు చేశాను. నాకు చాలా వీక్నెస్ ఉంది ప్రభువా, నేను చేయలేని ఆగిపోతాను అనుకున్న టైంలో మరి దేవుడు అలాగా 6 దినాలు నడిపించాడు. ఇంకొక రోజే ఉంది 7వ దినం. ఎందుకంటే శరీరము బలహీనత ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన మనం చెయ్యాలని ఆశపడుతున్నప్పుడు అపవాది అప్పుడప్పుడు ఆటంకపరుస్తుంది. కానీ దేవుడి శక్తి దగ్గర అపవాది శక్తి ఆపాడింది. దేవుడి శక్తిని ఇచ్చి చాలు నా మనసు అపవాది ఏం చేస్తుంది, 5 రోజులు చేసావు, 4 రోజులు చేసావు, 3 రోజులు చేసావు, ఎంతకంటే ఏంటి 7వ రోజు ఎందుకు ఆగు అని ఆపుతా ఉన్నది. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా 7వ దినం ఉపవాస ప్రార్థన రాత్రి కాలంలోనే దేవుడు ఈ ఒక వాక్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే మరి సిరియా రాజు 7 మార్లు మొలగ్గా కుష్టిపోయింది, శుద్ధుడైపోయాడు. నేను ఒక శుద్ధితనంలో తీసుకొస్తాను, నువ్వు 7వ దినం వరకు ఉపవాసం అనుకున్నాను. దేవుడు చెప్పినప్పుడు 7 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుతం మేము చూసాం. 7వ దిన ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆశ్చర్య కార్యం బిడ్డ పట్ల దేవుడు చేయడం చూశాం. దేవుడు యజ్ఞంలో విజయం ఇచ్చాడు. 7వ దిన ఉపవాస ప్రార్థనలో విజయం ఇచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈరోజు 7వ సంఖ్య అనేది మనం చదువుకున్నాము. దేవుడు మరి 1, 2, 3, 4, 5 రోజులు 6 రోజులు 7వ రోజునప్పటికి వచ్చినప్పటికీ 7వ దినం ఆశీర్వాదము పరిశుద్ధమైనదిగా దేవుడు ఎంచాడు. కాబట్టి 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు దేవుడి సన్నిధిలోనే మీరు ఉండండి. పరిశుద్ధమైన దినము, దేవుడు ఏర్పాటు చేసిన దినము 7వదనగా అది ఆశీర్వదకరంగా ఉంటుంది. కాబట్టి మనము ఉపవసించాలన్నా ఏది చేయాలన్నా 7 దినాలైనా ఉపవాసం ఉంటే 7 అద్భుతాలు మనం చవి చూడగలమనేది పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. అయితే మరి ఆ ఒక ఏలియా, ఎలీషా, యెహోషువ, యేసు ప్రభు గారిని మనం చూసుకుంటుండగా 7 మాటలు ఆయన పలికిన వాటిలో 7 సమృద్ధి. తెలియలేని ప్రజలారా 7 అనేది దరిద్రం అనకండి, 7 అనేది ఆ ఒక 7 అనకండి. 7 అనే దాంట్లో సమృద్ధి ఉంది, 7 అనే దాంట్లో పరిశుద్ధత ఉంది, 7 అనే దాంట్లో ఆశీర్వాదం ఉంది. ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు దేవుని యొక్క లేఖనాలన్నీ కూడా మనము ఇంకా అనేకమైన స్థలాల్లో 7 సంపూర్ణ సంఖ్య విలువ కలిగినవి కొన్ని ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆ మాటలు ఏలియా, ఎలీషాను, యెహోషువను, సిరియా రాజును దేవుడు మన మధ్యలో పెట్టాడు. 7వ దినం దేవుడు ఏర్పాటు చేసిన దినం అనేది పరిశుద్ధమైన దినం అనేది మన మధ్యలో దేవుడు పెట్టాడు. కాబట్టి యెహోషువ 7 మార్లు ఎరుకో గోడల చుట్టూరు 7 యాజకులు పట్టుకున్నప్పుడు మరి పగల కొట్టలేనిది దేవుడు ఆశ్చర్యం చేసి అక్కడ పగిలిపోయినట్లుగా 7వ దినం శక్తి ఎటువంటిదో దేవుడు తెలియపరిచాడు. అపవాది తంత్రాలను కొల్లగొట్టి దేవుని యొక్క కార్యాలను నెరవేర్చే విజయం దేవుడు యెహోషువకు ఇచ్చాడు 7వ దినము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తుంది. 7 సంఖ్యను మనము గట్టిగా పట్టుకొని దేవుని విషయంలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదము పరిశుద్ధత మనం పొందుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా నాయన, పరిశుద్ధాత్మ దేవుడు నాయన, 7 సంఖ్య కొరకు మాతో మీరు మాట్లాడారు.